వచ్చినా కూడా చిరంజీవి గారి డ్యాన్స్. ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ సరిగా రాకపోతే పేపర్ నిండా చిరంజీవి 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 అని రాసిచ్చిన క్షణాలు. హాస్టల్ రూముల్లో పోస్టర్లు పెట్టకూడదు అని చెప్పి రూల్స్ పెట్టినా సరే ఆ రూల్స్ని అతిక్రమించి రూమ్ అంతా మెగాస్టార్ పోస్టర్లు నింపిన సందర్భాలు. ఈ జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ ఆఫ్ ద హీరో, కానీ మా జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ హీరో. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, వరుణ్ తేజ్ గారికి, సాయి ధర్మ తేజ్ గారికి, వైష్ణవ్ తేజ్ గారికి వీళ్ళందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వాళ్ళందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదే. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళకే కాదు, సినిమా తీయడానికి వచ్చేవాడికి, సినిమా రాయడానికి వచ్చేవాడికి, సినిమా చెయ్యడానికి వచ్చేవాడికి, అసలు సినిమా అంటే పడి చచ్చే ప్రతి ఒక్కడికి ఆయన ఇన్స్పిరేషన్. అలాంటి మెగాస్టార్ అభిమానులందరిని ఉద్దేశించి చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? నా అభిమాని అయినప్పుడు వచ్చే సంతోషం కంటే నా అభిమాని తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషమే నాకు ఎక్కువ అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్కి చాలా రికార్డులు ఉంటాయి. తక్కువ వయసులో వచ్చాడని, ఎక్కువ సెంచరీలు చేశాడని, అలాగే గెలుపు కోసం తన ఒంటి మీద గాయాలను సైతం లెక్క చేయడని, ఎంత ప్రెజర్ ఉన్నా సరే కూల్గా ఉంటాడని, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ తక్కువ వయసులో వచ్చాడు అన్న రికార్డుని వైభవ్ సూర్యవంశీ వచ్చి బీట్ చేశాడు. ఎక్కువ సెంచరీలు చేశాడు అన్న రికార్డును విరాట్ కోహ్లీ వచ్చి బీట్ చేశాడు. గెలుపు కోసం తన గాయాలను సైతం లెక్క చేయడం అన్న రికార్డును యువరాజ్ సింగ్ వచ్చి బీట్ చేశాడు. ఎంత ప్రెజర్లో ఉన్నా కూల్గా ఉంటాడు అన్న రికార్డుని ఎంఎస్ ధోని వచ్చి బీట్ చేశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదిరిపోయే డ్యాన్స్, అద్భుతమైన యాక్టింగ్, చెక్కు చెదరని ఫ్యాన్స్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు.